బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన కన్నడ సెన్సేషన్ రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. సినిమా మీద హిందీలో కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి, కానీ ఎందుకన్నా అనుకున్న రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. మేకర్స్ కూడా సినిమాను కొంచెం బెటర్ గా ప్రమోషన్స్ చేసి ఉంటే మొదటి రోజు కలెక్షన్ల పరంగా సాలిడ్ రచ్చ చేసేది, కానీ పెద్దగా ప్రమోషన్స్ లాంటివి జరగకపోవడంతో ఓవరాల్ గా ఫస్ట్ డే హిందీలో మౌతాక్ అలాగే నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో మరీ బీభత్సం కాదు, కానీ ఓవరాల్ గా మంచి జోరునే చూపెడుతూ 18.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును సాధించింది. ఓవరాల్ గా సౌత్ నుండి హిందీలో డబ్ అయిన మూవీస్ లో టాప్ 10 లో ఒకటిగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. పుష్ప 2 సినిమా ఎవ్వరికీ అందనంత ఎత్తులో 72 కోట్ల ఓపెనింగ్స్ తో టాప్ లో ఉండగా తర్వాత KGF 2 53.95 కోట్ల నెట్ కలెక్షన్లతో, బాహుబలి 2 41 కోట్ల నెట్ కలెక్షన్లతో, ఆది పురుష్ 37.25 కోట్ల నెట్ కలెక్షన్లతో, సాహో 24.4 కోట్లను, కల్కి మూవీ 22.5 కోట్లు, RRR 20.07 కోట్లు, 2.0 19.74 కోట్ల వరకు నెట్ కలెక్షన్ అందుకుని మొదటి 8 ప్లేసులలో నిలవగా, కాంతారా చాప్టర్ 1 18.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్ అందుకుని 9వ ప్లేస్ లో నిలిచింది. 10వ ప్లేస్ లో సలార్ మూవీ 15.75 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంది. కాంతారా సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ దృష్ట్యా అవలీలగా టాప్ 4 లో ఒకటిగా నిలిచే రేంజ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుంటుంది అనుకున్నా ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించకపోయింది. ఇక లాంగ్ రన్ లో సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఇక పుష్ప 2 నెలకొల్పిన మమ్మత్ ఓపెనింగ్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా టార్గెట్ చేయగలుగుతుందనేది ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.